సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి. 8వ అధ్యాయము గురుతు వెంబడించుట. 1929వ సంవత్సరము. 1929వ సంవత్సరంలో అక్టోబరులో న్యూయార్క్లో స్టాక్ మార్కెట్ కూలిపోయినది. అమెరికా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ఇదివరకు ఎన్నడూ లేనంతగా హీనముగా ఒక పేడ కలవలే ముంచివేసినది. వేలాది బ్యాంకులు తన ముందు తలుపులను మూసివేసి ఖాళీ రేళ్లపై ఒక అడుగు ముందు కోపంతో ఉన్న వారి డబ్బు జమ చేసిన వారి ముందు నిలబడి ఉన్నారు. చిట్ట చివరకు గొప్ప ఆర్థిక మాంద్యము ఆర్థిక వ్యవస్థలో ప్రతి ప్రదేశమును తాకినది. ఫ్యాక్టరీలు మూసివేయటమా లేక ఉత్పత్తిని తగ్గించటమా చేయవలసి వచ్చింది. వ్యవసాయదారులు తమ బెల్టులను బిగదీసి దివాలా తీశారు. నిరుద్యోగము తీవ్రముగా పెరిగి చివరకు 1/4 వంతు పనివారు పనిలేని వారుగా క్షీణించవలసి వచ్చింది. బిల్లీ ఉద్యోగము జెఫర్సన్విల్ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ వారు గంటకు 20 సెంట్లు మాత్రమే జీతం ఇచ్చేవారు. ఆ జీతమునకు బిల్లీ పనిచేయుట తను తాను ఒక అదృష్టవంతునిగా భావించుకున్నాడు. అతడు ఇంకను ఒక దినమున పశ్చిమానికి వెళ్ళి ధ్యానము చేసి కొండలలో వలలు వేయుటలో కొంత సమయమును గడపాలని నిర్ణయించాడు. కానీ ఇప్పుడైతే అతని జీతము ఇంటికి అవసరమై ఉన్నది. విపరీతమైన త్రాగుడు మూలమున అతని తండ్రి యొక్క ఆరోగ్యము క్షీణించుచున్నది. ఇప్పుడు చార్లెస్ బ్రెన్హామ్కు 38 సంవత్సరములు. అతనికి పని లేకపోవటయే కాక అతడు నికరమైన ఉద్యోగము పొందే అవకాశములు తక్కువ మరియు దానిలోనే కొనసాగుట అల్పముగా ఉన్నది. 1929వ సంవత్సరం నవంబరు 2వ తారీఖున 10వ బిడ్డను కన్నది. చివరగా 9 మంది కుమారులు తర్వాత చివరగా ఆమెకు కుమార్తె పుట్టినది. ఎల్లా తన కుమార్తెకు ఫెడిలోర్స్ బ్రెన్హామ్ అని పేరు పెట్టినది. కానీ ఆమెను తల్లి డెలోరెస్ అని మధ్య పేరుతో పిలిచేది. కాబట్టి 11 మంది బ్రెన్హాములు నివసించుచున్న ఒక్క ఇంటిలో బిల్లీకి మాత్రమే పూర్తి కాలము ఉద్యోగమున్నది. కనీసము కొన్ని సంవత్సరములు తన కుటుంబమును ఆదుకొని సహాయపడే బాధ్యతను బిల్లీ కలిగి ఉండెను. పబ్లిక్ సర్వీస్ ఇండియానా బిల్లీకి తాత్కాలిక ఉద్యోగము ఇచ్చుటకు సమ్మతించినది. అతని ఉద్యోగము సంవత్సరము పొడుగునా బయట తిరగవలసి వచ్చేది మరియు పనులు వారము నుండి వారమునకు మారుతూ ఉండేవి. అందుచేత అతనికి విసుగెత్తినది. ఒక వారము అతడు గుంటలు త్రవ్వుచు గ్యాస్ మైనలను వేయవలసి ఉన్నది. మరొక వారము కరెంటు మీటరు రీడింగులను తీయవలసి ఉన్నది, లేక గ్యాస్ లీకులను రిపేరు చేయవలసి ఉన్నది, లేక కరెంటు స్తంభములను ఎక్కి కరెంటు సరఫరా తీగలను రిపేరు చేయవలసి ఉన్నది. ఆ ఉద్యోగంలో ఒకే భాగము అతనికి నచ్చలేదు. అది ఏమిటంటే కరెంటు బిల్లులు సకాలములో కట్టలేని వారి గృహమునకు కరెంటును నిలిపివేయటం. అలా అనేకసార్లు జరుగుట వలన అది అతనికి నచ్చలేదు. దానితో అతనిలో బాధ తీవ్రమగుచున్నది. పబ్లిక్ సర్వీస్ కంపెనీలో పనిచేయుటలో బిల్లీ ఎంతో సంతోషముగా ఉన్నాడు. ఇంకా వారమునకు $8 సంపాదించుతున్నాడు. అది ఇంట్లో 11 మందికి సరిపోవుట కష్టముగా ఉన్నది. ఇండియానా రాష్ట్రం యొక్క డిప్యూటీ గేమ్స్ వార్డెన్గా పార్ట్ టైం ఉద్యోగము అవకాశం వచ్చింది. బిల్లీ ఆ అవకాశమునకు ఒక్క దూకు దూకాడు. దాని భావము అతడు పట్టణమును విడిచి ఎల్లప్పుడూ బయటకు వెళ్ళి వెనుక ఉన్న అరణ్యములను తనిఖీ చేసి వస్తాడు. అతడు ప్రేమించిన పనికి ఎంత చెల్లించబడినా ఆ పని అతనికి పరిపూర్ణముగా ఉన్నది. నిజానికి అది మార్గము నుండి ఎన్నడూ ప్రక్కకు తొలగలేదు. అతని జీతము కమిషన్పై ఆధారపడి ఉన్నది. ఆటలు ఆడేవారు ఆటల రూల్స్ మీరిన వారికి అతడు జరిమానా టిక్కెట్లు చించుతాడు. కానీ బిల్లీ ఒక్క టికెట్ కూడా వ్రాసి తనకు తెచ్చుకోలేకపోయాడు. ఒక కుర్చీలో కూర్చొని ఆటలను ఎలా నిలపాలో, దాని లాభమేమిటో మరియు రాష్ట్ర నిబంధనలను పాటించుటలోని ప్రాముఖ్యతను
వివరించుట ద్వారా ఎక్కువ మంచిని సాధించవచ్చని బిల్లీ అనుకున్నాడు. దాని ప్రభావము వలన బిల్లీ తన సమయమును విరాళముగా ఇచ్చుటలో అంతమయ్యాడు. అతనికి తృప్తి ఏమిటంటే టౌనును విడిచి బయటకు వెళ్ళి అరణ్యముల గుండా సంచరించటం. ఆ బహుమానము అతనికి చాలు. జెఫర్సన్ విల్కు 20 మైళ్ళ ఉత్తరమున ఉన్న హెన్రీ వైల్డ్ స్టేట్ పార్కును పర్యవేక్షించుటకు ఒక దినమున నిర్ణయించబడినది. అతడు గ్రేహౌండ్ బస్సు ఎక్కగానే ఒక వింతైన అనుభూతి అతనిని ముంచివేసినది. ఒక ఒత్తిడి వలె అతనికి ఒక కనబడని శక్తి అతనిని నెట్టుచున్నట్లుగా అతడు భావించాడు. బస్సు కిక్కిరిసిపోయినది. ప్రయాణికులతో ప్రతి సీటు నింపబడి ఉన్నది. మరియు సీట్ల ప్రక్కన దారిలో ఎందరో నిలబడి ఉన్నారు. బిల్లీ బస్సు మధ్యలోనికి త్రోసుకుని వెళ్ళి చిన్న దారి మధ్యలో నిలబడి ఉన్నాడు. అక్కడ ఒక మధ్య వయస్కురాలు మరియు ఒక నావికుడు ఉన్నాడు. బస్సు స్టేషన్ నుండి చుట్టుకొని వెళ్ళుచుండగా ఆమె బిల్లీని చూసి హలో అన్నది. బిల్లీ జవాబిచ్చాడు. ఎలా ఉన్నారు? కిటికీ వైపు తేరు చూస్తూ ప్రక్కన దాటిపోవచ్చున్న ఇళ్లను గమనిస్తున్నాడు. ఆ వింతైన శక్తి ఈసారి మరి బలముగా అతనిని నెట్టుచున్నది. అది ఈ బలమైన స్త్రీ వద్ద నుండి వస్తున్నట్టు కనబడినది. ఆమె తిన్నగా అతని ముఖము వైపు తేరి చూచుచున్నదని బిల్లీ చెప్పగలడు. తన కంటికి మూలలో బయట అతడు ఇబ్బంది పడేటట్లు ఆమె చేసినది. వెంటనే ఆమె ఒక సంభాషణ ప్రారంభించినది. నీవు ఒక అధికారివా? బిల్లీ తన గేమ్ వార్డెన్ యూనిఫారం వేసుకున్నాడు. తన ప్రక్కన ఒక పిస్టల్ తగిలించి ఉన్నది. నేను ఒక సంరక్షణ అధికారిని అని అతడు వెనుకకు తిరిగాడు. నీవు ఒంటరివాడవు కాదా? బిల్లీ ఆశ్చర్యంతో తన ముఖమునకు గుడ్డ పెట్టుకున్నాడు. లేదమ్మా అని అబద్ధమాడాడు. సరే, నీవు నీ ఇంటి దగ్గర లేవు అని ఆమె అన్నది. నాకు ఉన్న ఇంటి వద్దనే నేను ఎక్కువ ఉన్నాను. ఆమె తన తల ఆడించినది. లేదు, నీవు పశ్చిమము కొరకు పుట్టియున్నావు. అది బిల్లీకి షాక్ తగిలినట్లయినది. ఎంతో చల్లని ఐసు నీళ్లు బిల్లీ తల మీద ఆమె దిమ్మరించినట్లయినది. చెప్పు, నీవు దేనిని గురించి మాట్లాడుచున్నావు? ఆమె అన్నది. నేను నా గురించి బాగుగా వివరిస్తాను. నీవు చూడు, నేను ఒక జ్యోతిష్కురాలను. బిల్లీ లోపల మూల్గాడు. ఆలోచిస్తూ, ఇక్కడ తమాషా చేయు ప్రజలలో మరొక స్త్రీ ఉన్నది. అతడు ఆమె నుండి ప్రక్కకు తొలగాడు. ఆ నావికుడు దగ్గరగా వచ్చాడు. ఆమె మాటలు విననట్లు నటించుచున్నాడు. ఆమె గట్టిగా చెప్పింది, ఒక్క క్షణము నేను నీతో మాట్లాడవచ్చునా? బిల్లీ ఆమెను మర్చిపోయాడు. అతడు తలంచాడు. ఇది నాకు పెద్ద మనిషి తరహాగా లేదు, కానీ ఆమెతో మాట్లాడుట నాకు ఇష్టము లేదు. అయినను ఆ స్త్రీ అతనిని విడిచిపెట్టలేదు. ఓ సంరక్షణ అధికారి, నేను నీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చునా? చివరిగా బిల్లీ ఆమె వైపు తిరిగి గట్టిగా అన్నాడు, నీకు ఏమి కావాలి? అతడు చాలా కఠినముగా ప్రవర్తించినందుకు బాధపడ్డాడు. కానీ ఒక జ్యోతిష్కునితో మాట్లాడుట అతనికి నిజముగా ఇష్టం లేదు. ఆ జ్యోతిష్కము చెప్పే ఎరుకల స్త్రీ ఆ ఉత్సవము దగ్గర ఏమి చెప్పినదో అతనికి జ్ఞాపకమునకు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ స్త్రీ అడిగింది, నీవు ఒక క్రైస్తవుడువేనా? లేదు అని వ్రేలు కొరుక్కున్నాడు. దానివలన నీకు ఏమిటి? ఆమె భుజములు ఎగరవేసినది. ఓ, నేను ఆశ్చర్యపోవచ్చున్నాను. నీకు తెలుసా, నీవు ఒక గుర్తు క్రింద పుట్టావు. బిల్లీ కఠినముగా గొటక వేశాడు. ఓ స్త్రీ, చూడు, దాని గురించి ఏమీ తెలుసుకున్నట్టుకు నాకు ఇష్టం లేదు. చూడు, నేను నీతో క్లుప్తముగా మాట్లాడానని నాకు తెలుసు, కానీ నాకు అది తెలుసు. దాని గురించి నాకు ఏమీ తెలియట ఇష్టం లేదు. ఆమె కొంచెం సేపు ఆగినది. ఓ, అంత కఠినముగా ఉండవద్దు. మంచిది, నీ భావనలను గాయపరుచుట నా ఉద్దేశము కాదు. మత సంబంధమైన విషయములను గూర్చి నాకు ఏమీ తెలియదు.
మరియు తెలుసుకున్నట్టుకు నాకు ఇష్టం లేదు. బిల్లీ ఆమె నుండి తొలగి నావికుని దాటి బస్సు ముందుకు వెళుతున్నాడు. మాయ్, నీవు అలా ప్రవర్తించవలసిన పని లేదు. ఇది మతముతో చేసేది ఏమీ లేదు. నా కుమారుని చూడడానికి చికాగో వెళ్లే దారిలో ఉన్నాను. అతడు ఒక బ్యాప్టిస్టు సేవకుడు. నేను వైట్ హౌస్లో అనగా ప్రెసిడెంట్ కార్యాలయంలో పనిచేస్తాను. నక్షత్రముల యొక్క స్థానము భూమి మీద ఉన్న సంగతులను ప్రభావితము చేస్తాయని నీకు తెలుసా? వాటి గురించి నాకు ఏమీ తెలియదు అని బిల్లీ అన్నాడు. ఆమె అన్నది, అదుగో అక్కడ ఒక నావికుడు నీ ముందర నిలబడి ఉన్నాడు. చంద్రుడు సముద్రపు అలలను నియంత్రిస్తాడో లేదో అడగండి. అది ఎరుగుటకు నేను తగినంత జ్ఞానమును కలిగి ఉన్నాను అని బిల్లీ తన వ్రేలు కోరుకున్నాడు. ఆ స్త్రీ ఇంకా మాట్లాడుచున్నది. మంచిది, అక్కడ ఎన్నో ఆకాశపు సమూహములు ఉన్నవి. అవి భూమి మీద ప్రాముఖ్యతను కలిగి ఉన్నవి. నీవు ఖచ్చితముగా ఎప్పుడు పుట్టియున్నావో నీకు నేను చెప్పినట్లయితే నీవు నన్ను నమ్ముతావా? బిల్లీ ఇబ్బందిగా ముఖము చిట్లించుకున్నాడు. మొదటగా నీవు దానిని చేయలేవు. ఆమె నవ్వినది. ఓ, నేను చెప్పగలను. నీవు 1909వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 5 గంటలకు పుట్టియున్నావు. చిరచిరలాడే బిల్లు యొక్క ముఖము ఆశ్చర్యములోనికి కూలిపోయినది. అది నిజము. ఇప్పుడు ఈ నావికుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు అన్నాడు. ఆమె అన్నది, అది నేను చెప్పలేను. నీవు చూడు, నీవు ఒక గుర్తు క్రింద జన్మించి ఉన్నావు. దీనిని గూర్చి సేవకులు నీతో ఎన్నడూ మాట్లాడి ఉండలేదా? బోధకులతో నేను చేయనిది ఏమీ లేదు. వారితో నాకు ఏమీ లేదు. ఆ స్త్రీ యొక్క కన్నులు ఒక్క క్షణము నిమ్మళమైనట్లున్నవి. ఆమె యొక్క మనస్సు ఆ తలంపును వెంబడించినట్లుగా, బోధకులు దానిని ఎరగలేదా? అది వింతగా ఉన్నదే. బిల్లీ మరలా చెప్పాడు, వారి చుట్టూ తిరుగుటకు నేను బుద్ధిలేని వాడిని కాదు. మరలా ఆమె తన కన్నులను అతని మీద కేంద్రీకరించినది. చూడు, నేను నీకు ఒకటి చెప్పగోరుచున్నాను. మానవాళికి ఒక వరముగా నీవు ఒక గుర్తు కింద జన్మించి ఉన్నావు. నీవు దానిని కేవలము గుర్తించినట్లయితే. అతడు అంతరాయము కలిగించాడు. బహుశా నేను మరొక దానియేలు బూన్గా ఉంటాను. నాకు వేటాడుట ఇష్టము. నేను కెంటక్కీలో జన్మించి ఉన్నాను. కాదు, నేను దాని గురించి కాదు మాట్లాడేది. మంచిది, బహుశా నేను ఒక వ్యాపారము చేయు వ్యక్తిగా ఉంటాను. గ్రామర్ స్కూలు విద్య మాత్రమే నాకు ఉన్నది. నవ్వు పుట్టించినదిగా అది ఆమెకు లేదు. నేను మాట్లాడుచున్నది దాని గురించి కాదు. మీరు ఏమి కానున్నారో నాకు తెలియదు. కానీ నీ యొక్క అరుణోదయమును బట్టి నీవు ఒక వరముగా పుట్టి ఉన్నావు. జ్ఞానులు ఒక నక్షత్రము ద్వారా నడిపించబడి ఎలా వారు బాలుడైన యేసు దగ్గరకు వచ్చారో ఆ కథ నీకు గుర్తున్నదా? మతమును గూర్చి నాకు ఏమీ తెలియదు. జ్ఞానులు బాలుడైన యేసును చూడటానికి వచ్చి ఉన్నారని నీవు వినియుంటావు. నీవు వినలేదా? అవును. మంచిది, జ్ఞానులనగా ఎవరు? ఓ, వారు కేవలము జ్ఞానులు, అంతవరకే నాకు తెలుసు. ఆమె వివరించినది. నేను ఏమై ఉన్నానో జ్ఞానులు కూడా అదే. వారు జ్యోతిష్కులు, నక్షత్రములను తేరిచూసేవారు. నీకు తెలుసా, దేవుడు భూమి మీద ఏదైనా చేయటానికి మునుపు ఆయన ఎల్లప్పుడూ ఆకాశములో మొదటగా వెల్లడిస్తాడు. యేసు పుట్టినప్పుడు ఆయన చేసినది అదే. 3 ఆకాశ సమూహములు ఒకే వరుసగా త్రిభుజాకారముగా ఏర్పడినది. అది తూర్పున నివసించుచున్న కొందరి నక్షత్ర శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించినది. వారిలో ఒకరు హాము వంశస్థుడు, మరొకరు షేము వంశస్థుడు, మరొకడు యాపేతు వంశస్థుడు. వీరు నోవహు యొక్క 3 కుమారులు. వారు భూమి మీద నివసించుచున్న ప్రజలందరికీ ప్రాతినిధ్యము వహించుచున్నారు. ఈ 3లో ఒక్కొక్కరు వేరువేరుగా పశ్చిమానికి ప్రయాణం చేసి ఉన్నారు. వారందరూ యెరూషలేములో కలుసుకుని వరకు
మిగిలిన వారు వస్తున్నారు అని వారిలో ఎవరికీ తెలియదు. తరువాత వారు బెత్లెహేముకు వెళ్ళి బాలుడైన యేసును కనుగొన్నారు. వారికి తెలుసు వారు చూచుచున్నది యేసు కొరకే. కారణము ఆయన అరుణోదయం యొక్క రంగును బట్టి వారికి తెలుసు. అరుణోదయం అనగా ఏమిటో నీకు తెలుసా? మీకు తెలుసా? అది ఆత్మ యొక్క సహజాతీతమైన వెలుగు. ప్రతి ఒక్కరికి ఒక అరుణోదయము ఉంటుంది. అది వేరువేరు రంగులలో వస్తాయి. ఒక్కొక్క రంగుకు ఒక భావం ఉన్నది. బంగారము అనగా దేవుని నుండి ఒక వరము. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు యేసును ఆరాధించి ఆయనకు కానుకలిచ్చారు. ఆ 3 ఆకాశ సమూహములు వేరై వాటి వ్యక్తిగతమైన కక్షలోనికి వెళ్ళినట్లుగా వారును వెళ్ళిపోయారు. మానవాళి జ్ఞాపకార్థముగా దేవుడు ఇచ్చిన అతి గొప్ప బహుమానము ఆయన సొంత కుమారుడు. యేసు ప్రతిసారి ఆ 3 ఆకాశ సమూహములు ఒక వరుసగా కూడినప్పుడు దేవుడు ఒక చిన్న బహుమానమును పంపును. నీవు అలాంటి త్రిభుజాకారములో జన్మించి ఉన్నావు. నీ చుట్టూ బంగారు అరుణోదయము చుట్టి ఉన్నది. ఆ కారణము చేతనే నీ పుట్టుక తేదీని గడియను నేను తెలుసుకుని ఉన్నాను. అందుచేతనే నీ గమ్యము పశ్చిమమున ఉన్నది. మర్యాదపూర్వకముగా బిల్లీ సహనముతో వినటానికి ప్రయత్నించి ఉన్నాడు. కానీ ఇప్పటికే అతడు తగినంతగా విని ఉన్నాడు. ఓ స్త్రీ, నాకు తెలిసినదంతా నేను ఇండియానా యొక్క గేమ్ వాద్యను. నేను చేయగలిగినంత మంచిని చేయుచున్నాను. నేను భక్తిపరుడును కాను. దాని గూర్చి ఇక ఎంత మాత్రము వినుట నాకు ఇష్టం లేదు. బిల్లీ బస్సు ముందు భాగమునకు కదిలి ఉన్నాడు. తన మధ్య నావికుడును మరియు జ్యోతిష్కురాలను ఉంచి ఆ సంభాషణను ప్రభావముతో అంతము చేశాడు. ఇంకను ఆ సంఘటన సులువుగా మర్చిపోయేది కాదు. అతని తలంపులను అది ఎన్నో సందర్భములలో బాధించినది. తాను ఎరిగిన అనేక మంది ప్రజల నుండి అతని జీవితము ఎంతో భిన్నముగా ఉన్నది. ఒక వరమా? దాని భావము ఏమిటి? ఈ క్రొత్త ప్రజలను తన విషయములలో ఏది ఆకర్షించినది? ఆ అదృష్టము చెప్పేవాడు అతనిని ఒక వెలుగు వెంబడించుచున్నదని చెప్పాడు. ఈ నక్షత్ర శాస్త్రజ్ఞురాలు దానిని ఒక అరుణోదయముగా పిలుచుచున్నది. బిల్లీ ఆ రెంటిని కలపలేకపోయాడు. ప్రశ్నలు మజ్జిగ చిలికిన కవం మీద ఉన్న వెన్నవలే అతని మనసులో చుట్టూ దొర్లినవి. అతడు ఎందుకు అంత భిన్నముగా ఉన్నాడు? గ్రేహౌండ్ బస్సు ఎక్కగానే ఎందుకు తీవ్రమైన ఒత్తిడి సృష్టించాడు? మతము అనే అంశము పైకి వచ్చినప్పుడు ఎందుకు అతడు అయోమయముగా ఉన్నాడు? అతడు భయపడుచున్నాడా? బహుశా దేవుడు అతని కొరకు చూచుచున్నాడేమో, మరియు అతడు దాగుకొనుటకు ప్రయత్నించుచున్నాడేమో. నీ యొక్క గమ్యము పశ్చిమమున ఉన్నది అని ఆ స్త్రీ చెప్పుటలోని భావము ఏమయ్యున్నది?